తాడేపల్లిగూడెం మున్సిపల్ వాటర్ వర్క్స్ లో అవినీతి జరుగుతోందా? ఎటువంటి అనుమతులు లేకుండా వాటర్ వర్క్స్ లో పనులు ఎలా జరుగుతున్నాయి? సామాన్యులకు చిన్న పనులకే మెటీరియల్ లేదని సాకులు చెప్పే మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులు 200 మీటర్లకు పైగా పైప్ లైన్ ఎలా వేశారు? మున్సిపల్ సిబ్బందితో ఎటువంటి వర్క్ ఆర్డర్ లేని పనులు ఎలా చేయిస్తున్నారు? ఇదంతా వాటర్ వర్క్స్ డిఈ కనుసన్నల్లోనే జరుగుతోందా? స్థలాల యజమాని నుంచి సార్కు ముట్టింది ఎంత? రత్సా మీడియా ఎక్స్క్లూజివ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ కథనం మీకోసం. పూర్తి వివరాలు మీ రత్సా మీడియాలో అతి త్వరలో.